హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జానీ మాస్టర్కి షాక్ ఇవ్వబోతున్న ఫెడరేషన్. ఇప్పుడు రీసెంట్గా జానీ మాస్టర్కి అలాగే మిగతా సభ్యులకి మధ్య జరుగుతున్నటువంటి వివాదం గురించి అందరికీ తెలిసిందే. దీని మీద ఫెడరేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జానీ మాస్టర్కి ఫెడరేషన్కి కొంత గ్యాప్ అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. షాక్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. ఆ షాక్ ఏంటి అంటే నియమ నిబంధనలను ఉల్లంఘించినటువంటి కారణంగా ఆయనని ఇప్పటికే సస్పెండ్ చేయటమా, లేదంటే ఆయన్ని కంప్లీట్గా శాశ్వతంగా దూరం చేసేటువంటి ప్రయత్నం చేయటమా కానీ చూస్తున్నారట. దాని గురించి అలాగే ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారట. దాని మీద ఆయన స్పందించలేదు. కనీసం ఫెడరేషన్కి సంబంధించి ఆయన వెళ్ళి వ్యక్తిగతంగా హాజరు కూడా కాలేదు. దీని మీద ఫెడరేషన్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్కి సంబంధించి ఎన్నికల సభ్యత్వ అంశాల్లో ఇటీవల జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. జానీ మాస్టర్ భార్య సుమలతపై డాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులుగా శుక్రవారం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో జానీ మాస్టర్ మీద తీవ్రంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. జానీ మాస్టర్ తీరుపై అలాగే సుమలత గారి తీరుపై కూడా ఫెడరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణమే ఆయనకి సహాయ నిరాకరణ చేయాలని సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ నెల 12న ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు ఫెడరేషన్ చాలా సీరియస్గా తీసుకుందని, 14న ఆయన విచారణకు పిలిచిన ఆయన రాలేదని, దీంతో ఆగ్రహం చెందినటువంటి ఫెడరేషన్ సభ్యులందరూ కూడా 7 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. వెంటనే బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి, చెప్పకపోతే తప్పని క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అవసరమైతే ఆయనని ఫెడరేషన్ నుంచి తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కూడా తప్పించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి జానీ మాస్టర్ దీని మీద ఎందుకు 14వ తారీఖు ఇస్తే ఇప్పుడు దాదాపు 18వ తారీఖు ఈ రోజు వరకు ఆయన అటెండ్ కావాలా, వ్యక్తిగతంగా ఆయన ఇవ్వాల్సినటువంటి వివరణ ఎందుకు ఇవ్వాలా, బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు. వరుసగా మనందరికీ తెలుసు జానీ మాస్టర్ మీద ఒక 1 year క్రితమే అనుకుంటా ఆయన మీద కొన్ని వివాదాలు వచ్చాయి. కొంత ఆయన జైలు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఫెడరేషన్కి సంబంధించి వాళ్ళ భార్యని నించోబెట్టుకుని ఆయన గెలిపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ వివాదాల చుట్టూ కూడా ఆయన ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? జానీ మాస్టర్ దీని వెనక ఎవరన్నా ఉన్నారు అని భావిస్తున్నారా? ఆయన వెనకాల జరుగుతున్నటువంటి కుట్రల వెనకాల ఎవరైనా ప్రోద్బలం ఉందా అనేటువంటి కూడా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద జానీ మాస్టర్ కూడా ఏం మాట్లాడతారో, నిజంగానే ఫెడరేషన్కి సంబంధించి ప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సంజాయిషి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఈరోజు చూడాలి. లేదంటే ఫెడరేషన్ చాలా కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ అంటే ఈ వివాదాలన్నీ పక్కన పెడితే ఆయన ఒక అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫర్, ఒక అద్భుతమైనటువంటి డాన్సర్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు తమిళ్లో చూసినా, కన్నడలో చూసినా, తెలుగులో చూసినా, హిందీలో చూసినా కూడా జానీ మాస్టర్ పేరే చాలా బలంగా వినపడుతుంది. అటు సల్మాన్ ఖాన్ అయినా, రుతిక్ రోషన్ అయినా, లేదంటే తమిళనాడుకి సంబంధించినటువంటి సూపర్ స్టార్స్ అయినా, తెలుగులో ఉండేటువంటి పెద్ద సూపర్ స్టార్స్ అయినా కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అలాంటి ఒక డాన్సర్ని ఇప్పుడు వదులుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? రీసెంట్గా మనకు తెలుసు ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బట్ అందుకునేటువంటి పరిస్థితి ఆయనకి లేదు. ఆయన మీద కేసు ఉండటం, ఆ అవార్డును కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా ఆయన చుట్టూ అంటే వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ఇప్పుడు అంటే టాలెంట్ ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కూడా ఆయన మీద వచ్చేటువంటి ఆరోపణల మీద ఇవన్నీ కూడా చెక్ చేసుకుని కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అనవసరంగా ఆయన కెరియర్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వివాదాలు తరచూ రావటం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు కొంచెం మచ్చగలిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి దీని మీద జానీ మాస్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మాస్టర్ నమస్తే. మాస్టర్ గుడ్ మార్నింగ్. నా పేరు హరీష్ అండి, కిరణ్ టీవీ నుంచి. అది ఫెడరేషన్కి సంబంధించి ఏంటి సార్, ఏమన్నా చెప్పగలుగుతారా? మీ డెసిషన్ ఏంటి, ఎలా తీసుకోబోతున్నారు ఏంటి అని? సార్ నేను ప్రస్తుతానికి సాంగ్ రిహార్సల్ అవుతాను సార్. దీని గురించి నాకు ఇది వచ్చింది. ఓకే ఓకే ఉంది కదా, చెప్పండి సార్. ఓకే
అంటే ఇంకా 3 days లోపు మీ నిర్ణయాన్ని మీరు ప్రకటిస్తారు. అంటే ఎందుకని సార్? అంటే ఇలా మీరు దీని వెనకాల ఎవరన్నా ఉన్నారు అని భావిస్తున్నారు? అంటే అటు పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీరు అసలు పొలిటికల్గా ఉంది అనుకుంటున్నారా? సార్ దీని గురించి నేను రిహార్సల్ లో ఉన్నాను సార్, తర్వాత మాట్లాడతాను సార్. ఎందుకంటే నాకు మళ్ళీ సాంగ్ డిస్టర్బ్ అయిపోతుంది సార్. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, వర్క్ సార్, ఫస్ట్ వర్క్ చేస్తున్న తర్వాత. రైట్ మాస్టర్, రైట్ మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. సో ఇదనమాట జానీ మాస్టర్కి సంబంధించి. ఆయన ప్రస్తుతం అయితే సాంగ్ షూటింగ్లో ఉన్నానని చెప్తున్నారు. ఆయన డెఫినెట్గా అంటే మంచి కొరియోగ్రాఫర్, జాతీయ స్థాయిలో రాణిస్తున్నటువంటి కొరియోగ్రాఫర్. ఆయనకి మంచి జరగాలి. బట్ వ్యక్తిగతంగా ఆయన మీద వస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులు కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ని, మన తెలుగు నుంచి ఈ స్థాయికి వెళ్తున్నటువంటి కొరియోగ్రాఫర్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి, అందులో ఎటువంటి సందేహం లేదు.